2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో లిక్కర్ మీద తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది అని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కేసు పెట్టడం, విచారణ చేయడం, దాని మీద ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం చాలా చేశారు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద కూడా ఉన్నారు. సో అలాంటి కేసు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి 1.5 సంవత్సరం తిరక్కముందే క్లోజ్ చేసేశారు. కారణం, అప్పుడు ఫిర్యాదు చేసి అప్పుడు వాంగ్మూలాలు ఇచ్చిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఇప్పుడు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారట, వాంగ్మూలాలు వెనక్కి తీసుకున్నారట. సో అప్పుడు విచారణ చేసినటువంటి ఆ డీజీ, ఇప్పుడు విచారణ సంస్థకు డీజీగా ఉన్న వ్యక్తి అందరూ ఓకే అని చెప్పారట. సో కేసు అనేది క్లోజ్ చేసేసారట. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు కూడా ఉత్తర్వులు ఇచ్చారట. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకని, బేసిక్గా బెయిల్ మీద ఉన్న ఈ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి సీట్ మీద ఉన్నారు. క్రమంలో మనం ఎన్నోసార్లు చెప్పాం, మరి తన కింద ఉన్నటువంటి విచారణ సంస్థలు తన మీద విచారణ చేయడం ఏంటి? వీళ్ళు పదే పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ఉన్నారు. ఓపెన్గానే విచారణ సంస్థలు రాజకీయంగా కక్ష సాధించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి ఈ కేసులు ఎట్లా ముందుకు వెళ్తాయి? అయితే ఇక్కడ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పుడు వాసుదేవరెడ్డి, ఆయన మీద కేసులు పెట్టారు, వెంటాడారు, రకరకాలుగా ఆయనను సుఖలు చూపించారు. ఆయన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. మొత్తం మీద ఇన్ని కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ న్యాయస్థానాలకు తెలుస్తాయా, తెలియవా? ఇవి ఏదున్నా కూడా మాకు ఏదైనా డాక్యుమెంట్ ప్రకారమే ముందుకు వెళ్తామంటారా? ఏంటో అర్థం కాదు. అండ్ ఇలా జరుగుతుందనే కదా ఒక జర్నలిస్ట్ ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేసి తన చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు కేంద్ర విచారణ సంస్థలకు బదిలీ చేయండి, తానే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తన కింద ఉన్న ఈ విచారణ ఎలా జరుగుతుంది అని చెప్పి తాను పిటిషన్ వేస్తే ఏం ప్రచారం కోసం వచ్చారా, పబ్లిసిటీ కోసం వచ్చారా అని ఆయన తిట్టి ఇంకోసారి ఇట్లా పిటిషన్ వేస్తే జరిమానా విధిస్తామని చెప్పింది హైకోర్టు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలుగా ఇంత జరుగుతుంటే న్యాయస్థానాలు పరిశీలించాలి. బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి కేసులు ఇంత, తనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసులు కొట్టివేయడం వెనక ఏం గుడుపుటాన్ని లేదా అని న్యాయస్థానాలు ఆలోచించవా? ఏం అర్థం కాదు. మామూలుగా అయితే వాసుదేవరెడ్డి తనను వెంటాడి తనని ఈ విధంగా సుక్కలు చూపించి కేసు వెనక్కి తీసుకునేంత వరకు వదిలిపెట్టలేదన్నప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ మీద సమగ్ర దర్యాప్తు జరిపించండి అని చెప్పి ఆయన కేంద్ర విచారణ సంస్థలను అడగాలి మామూలుగా. సరే, వాళ్ళు ఫస్ట్ సేఫ్ సైడ్ ఉంటే చాలు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ తలనొప్పి అంతా నాకెందుకులే అనుకున్నారేమో. ఆయన ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు, వాంగ్మూలాలు వెనక్కి తీసుకున్నారు. సరే, అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత ఈజీగా వాళ్ళ మీద కేసులు అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇంక మరి న్యాయస్థానాల పాత్ర ఏంటి అన్నది నిజంగానే అంత చిక్కని ప్రశ్న. మీరు క్లోజ్ చేసుకుని మా దగ్గర క్లోజింగ్ సర్టిఫికేట్స్ ఇచ్చేయండి, మేము కేసులు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతామంటే ఇక మరి న్యాయస్థానాలు ఏమో అవసరం? ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చేసుకున్నట్లు వెళ్ళిపోతూ ఉండాల్సి ఉంటుంది కదా. ఏమో తెలియదు. మరి ఎప్పుడు తప్ప ఇంతకుముందు కేసులు పెట్టి మరి ఆయన చంద్రబాబు గారు బెయిల్ మీదే ఉన్నారు. మరి ఆ కేసులు పెట్టిండేవి తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఏం లేకుండా అప్పుడు విచారణ చేశారు, ఇప్పుడు క్లోజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతే న్యాయస్థానాలు ఏం చేస్తాయి అంటున్నా. ఏమో మనకైతే అందచిక్కని వ్యవహారాలు ఇవన్నీ కూడా.